గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇటీవల చాలామంది ఫోన్ కాల్ చేస్తూ పెరల్స్ సమాచారం చెప్పడం లేదు, దయచేసి మాకు పెరల్స్ గురించి స్టేటస్ వీడియో ద్వారా తెలియచేయండి అని అడుగుతున్నారు. అయితే గత కొంతకాలం నుంచి నేను వీడియోలు చేయటంలా, ఎందుకంటే మరి ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేక సేమ్ ఇన్ఫర్మేషన్ ఎన్నిసార్లు చెప్తాను ఉద్దేశంతో చేయటం లేదు. ఏదేమైనా మీరు అడిగారు కాబట్టి ప్రజెంట్గా చెప్తున్నాను. ప్రజెంట్గా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్, నేను ఇది నా సొంతగా చెప్పడం లేదు, దయచేసి గమనించండి. సెబీ వెబ్సైట్లో నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను మీకు తెలియజేస్తున్నాను. సెబీ వెబ్సైట్లో ఫిబ్రవరి 15వ తేదీ 2024 సంవత్సరం పబ్లిక్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ పబ్లిక్ నోటీస్ ప్రకారంగా నేను మీకు సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి సెబీ పిఎస్సిఎల్ కమిటీ వారు ఇప్పటి వరకు కస్టమర్లకి ఇచ్చినటువంటి పేమెంట్ ఎంతమందికి ఇచ్చారు, ఎందుకంటే చాలామంది అసలు ఇస్తున్నారా లేదని డౌట్ పడుతూ ఉన్నారు. సో ఆ డేటు వరకు ఈ లోధా కమిటీ వారు ఎంతమంది కస్టమర్లకు అమౌంట్ ఇచ్చారు అంటే 20,84,635 మందికి మరి పేమెంట్స్ చెల్లించడమైంది. 20,84,635 మంది కస్టమర్లకు అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారు అని అంటే టోటల్గా 1,021,84,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే 1,021,84,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధానం ఏంటంటే, ఇప్పటి వరకు కంపెనీ వాళ్ళు మొత్తం ఒక విడతల వారీగా పేమెంట్స్ ఇచ్చారండి. మొట్టమొదట 2,500 లోపున్న కస్టమర్లకు ఇచ్చారు, ఆ తరువాత 5,000 లోపున్న కస్టమర్లకు ఇచ్చారు, ఆ తరువాత 7,000 రూపాయల లోపు కస్టమర్లకు ఇచ్చారు, ఆ తరువాత 10,000 రూపాయల లోపు కస్టమర్లకు ఇచ్చారు, ఆ తర్వాత 15,000 రూపాయల లోపు, ఆ తరువాత 17,000 రూపాయల లోపు, చివరిగా 19,000 రూపాయల లోపు చెల్లింపులు అనేవి చేయటం జరిగింది. ఆ చెల్లింపులే ఇందాక నేను చెప్పిన విధంగా 20,84,635 మంది చెల్లింపులు జరిగినాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్నది ఏంటంటే, ఈ 17,000 రూపాయల నుంచి 19,000 వరకు పేమెంట్స్ అయిపోయిన తర్వాత ప్రతి విడత అనంతరం, అంటే 2,500 ఇచ్చిన తర్వాత 5,000 ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఎలిజిబుల్ అప్లికేషన్స్కి అమౌంట్ ఇస్తున్నారు. మరి ఎలిజిబుల్ కానటువంటి వాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నాడు. ఎందుకు వాళ్ళకి అమౌంట్ పడలేదు చెక్ చేసుకుంటే తెలుసుద్దండి. ఎలా చెక్ చేయాలో నేను ఇప్పుడే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఇప్పుడే. అయితే జనరల్గా ఏంటంటే చాలామంది ఎస్ అని పెట్టడం జరిగింది, అందువల్ల చాలామందికి రాలేదు. కొంతమందికి మాత్రం వారు పిఎస్సిఎల్ బాండ్లో ఉన్నటువంటి పేరుకి తర్వాత బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు టాలీ కావటంలా, అందుకని వాళ్ళకు కూడా అమౌంట్స్ అనేది ఇవ్వాల. అయితే ఇప్పుడు రెక్టిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎలా చేసుకోవాలి, మొట్టమొదటి దాన్ని ఓపెన్ చేసి అసలు స్టేటస్ ఏంటో చూడాలి. చూసిన ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవాలో అనేది నేను వీడియో ద్వారా ఈరోజు మీకు ఇప్పుడే తెలియచేయాలని చెప్పి అనుకుంటున్నాను. మొట్టమొదటగా గూగుల్ క్రోమ్ పేజీని ఓపెన్ చేయండి. ఈ గూగుల్ క్రోమ్ పేజీలో ఇక్కడ sebiPSCLrefund.co.in అని టైప్ చేయాలండి. చూశారండి, ఇక్కడ sebiPSCLrefund.co.in అని చెప్పి టైప్ చేయడం జరిగింది. చేసిన తరువాత ఇక్కడ చూడండి, రైట్ సైడ్ చూసినట్లయితే ఎంక్వైరీ అబౌట్ పేమెంట్ స్టేటస్ అని ఇచ్చాడు. తర్వాత ఈ రెండింటి గురించి ఇప్పుడు మీకు అవసరం లేదు, తర్వాత చెప్తాను. ఎంక్వైరీ అబౌట్ పేమెంట్ స్టేటస్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఆ అడ్రస్ నేను క్లియర్గా ఇచ్చాను. చూడండి, ఇక్కడ sebiPSCLrefund.co.in అన్ని స్మాల్ లెటర్స్ మాత్రమే టైప్ చేయండి. టైప్ చేసిన తరువాత మీకు ఈ విధంగా వస్తుందండి, పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది.
ఎంక్వైరీ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, పిఏసీఎల్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ ఎయ్యాలి. కప్చా అంటారండి. దీన్ని కిందన చూసారు, దీన్ని కప్చా అంటారు. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్‌లోనే ఉంటాయి కాబట్టి ఈ క్యాప్స్ బటను ఆన్ చేసి ఉంచండి. సో, ఇక్కడ పిఏసీఎల్ నంబరు, ఆ తర్వాత ఇక్కడొచ్చేసి కప్చా కొట్టండి. కొట్టి ఇక్కడికెళ్ళి సెర్చ్ అని కొట్టండి. చూసారా, ముందు నేను నంబర్ కొట్టానండి. U205259846 వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్. కప్చా వచ్చేసి క్రింద ఉంది చూడండి, U7AT97. ఇక్కడ ఈ కాలంలో నేను టైప్ చేయటం జరిగింది. ఈ విధంగా పిఏసీఎల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, కప్చా కొట్టిన తర్వాత ఇక్కడికి వెళ్ళి సెర్చ్ అనేది క్లిక్ చేయండి. చూడండి, సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఇందాకటి నంబర్ చూడండి. ఈ నంబర్ యొక్క స్టేటస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఆ నంబర్ యొక్క స్టేటస్ గనక అబ్జర్వ్ చేసినట్లయితే U205272171 ఈ కప్చా. దీనికి సంబంధించినటువంటి మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అతని పేరొచ్చేసి మేకల వెంకటేశ్వర్లండి. అతనికి అమౌంట్ పడల చెక్ చేసుకున్నాడు. కానీ చెక్ చేసుకుంటే ఏమని వచ్చింది ఇక్కడ, యూ హ్యావ్ డిక్లేర్డ్ యెస్. చూడండి, ఇక్కడ యెస్ అనేది పెట్టాడు. మీకు ల్యాండ్ అలాట్ అయిందా అని అడిగితే యెస్ అని పెట్టారండి. అంటే కమిటీ వాళ్ళ దృష్టిలో యెస్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ల్యాండ్ అనేది ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చినప్పుడు మరి డబ్బులు ఎలా ఇస్తారు అనేటటువంటి డౌట్‌తో ఆ యెస్ అని పెట్టి అన్నీ గూడా ప్రక్కన పెట్టడం జరిగింది. తరువాత మరొక బాండ్ చూపిస్తున్నాను చూడండి నేనిక్కడ. ఇక్కడ U243326759 నంబర్ ఎంటర్ చేశాను. ఆ తరువాత ఇక్కడ చూడండి, కప్చా కొట్టాను. అంటే ఇంతకుముందు ఉన్న కప్చా కొడితే నెక్స్ట్ ఎంటర్ కొట్టిన తర్వాత ఇది మారిపోద్ది ఇది. అంతకుముందు కప్చా కొట్టడం జరిగింది. ఆ కప్చా కొట్టిన తర్వాత అతని యొక్క బాండ్ నంబర్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అదేవిధంగా ఇన్వెస్టర్ మొబైల్ నంబర్ కూడా ఇక్కడ వస్తుందండి. ఎందుకు ఇచ్చారు ఈ మొబైల్ నంబర్ అనేది, ఒకవేళ మీ దగ్గర గనక పాత మొబైల్ నంబర్ లేకపోతే ఆ నంబర్ మీరు మార్చుకోవచ్చనమాట. అందువలన ఇక్కడ నంబర్ ఇవ్వటం జరిగింది. ఎలా మార్చాలో నేను గతం వీడియోలో చెప్పాను. వాటిని చూడండి. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే, డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ప్రొవైడెడ్ బై యూ ఇన్ ద క్లెయిమ్ అప్లికేషన్ ఆర్ ఇన్‌కరెక్ట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ నేమ్. అంటే పిఎస్సిఎల్ అప్లికేషన్‌లో ఉన్నటువంటి పేరు, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి పేరు టాలీ కాకపోవటం వలన దాన్ని ప్రక్కనిచ్చాడు. అయితే వాటికేం చేయాలి అని ఆలోచిస్తే కింద చూడండి, ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడండి ఇక్కడ. ఎడిట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే దాన్ని ఎలా ఎడిట్ చేయాలో మనం తెలుసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి దయచేసి ఒకసారి. ఇక్కడ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడేమో కప్చా ఎంటర్ చేయాలి. ఈడకొచ్చి సెర్చ్ కొట్టాలి. సెర్చ్ కొట్టిన తర్వాత ఆ కస్టమర్ యొక్క స్టేటస్ తెలుస్తుంది. ఏ కస్టమర్‌కి అయితే క్రింద ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ అని ఇచ్చాడో ఇక్కడ, వాడు మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు. ఇందాక యెస్ అన్న దానికి ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ ఇవ్వల. కాబట్టి యెస్ అని పెట్టిన దానికి ప్రస్తుతం అవసరం లేదు. కేవలం దీనికి మాత్రమే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉన్నప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనేది చూడండి. ఇక్కడ ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేద్దామండి. రెండో మోడల్ కూడా ఇచ్చాను. ఎడిట్ ఎలా చేయాలనేది ఇది. ఈ విధంగా లాగిన్ వస్తుంది. మీరు ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ చేసిన తర్వాత ఈ లాగిన్ అనే పేజీ వస్తుంది. పేజీ వచ్చిన తర్వాత ఏ అప్లికేషన్ మీరు క్రెడిట్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ నంబర్ ఆల్రెడీ ఇక్కడ వచ్చుద్దండి. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక బాండ్ యొక్క వెరిఫికేషన్‌లో మీరు క్లిక్ చేశారు కాబట్టి ఇక్కడ అదే నంబర్ వస్తుంది. తర్వాత ఎంటర్ పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది ఆ రోజు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసినప్పుడు మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే చాలామంది అంటున్నారు, "ఏమండి మేము పాస్వర్డ్ మర్చిపోయాము." ఎలా అంటున్నారు.
పాస్వర్డ్ మర్చిపోయినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, దీని క్రింద భాగంలో అంటే మనకి ఇది అడ్డం వచ్చింది. లెఫ్ట్ సైడు ఆహ్, ఫర్గెట్ పాస్వర్డ్ అని వచ్చింది. ఫర్గెట్ పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ లేనప్పుడు మళ్ళా ప ప క్రియేట్ చేసుకోండి అనే కాలం ఉంది. అక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ పాన్ నంబర్ అడుగుద్ది. ఆ పాన్ నంబర్‌ని ఎంటర్ చేయండి. క్రొత్త పాస్వర్డ్ అడుగుద్ది. ఆ క్రొత్త పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండే విధంగా క్రియేట్ చేసుకోండి. లేదా కస్టమర్ యొక్క పేరు ఏదైతే ఉందో, ఆ పేరులో మొదలక్షరం, పెద్దక్షరం పెట్టడం, @ పెట్టడం, పేరు రాసిన తర్వాత అట్లా మీకు గుర్తుండేదండి తయారు చేసుకోండి. అయితే దీన్ని నేను ఎంక్వైరీ చేయడానికి ఎంటర్ పాస్వర్డ్ కొట్టాలంటే, మరి నా దగ్గర ఎలాంటి పాస్వర్డ్స్ లేవు. ఏదైనా ఒక కస్టమర్ కాల్ చేసినప్పుడు ఎవరి దగ్గరైతే పాస్వర్డ్ ఉంటుందో, ఆ పాస్వర్డ్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అప్‌లోడ్ చేయాలో గూడా మీకు తర్వాత తెలియజేస్తాను. ఇమ్మీడియేట్‌గా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది సరి చేసుకోవడానికి చివరి తేదీ జూన్ నెల 13వ తారీఖు. అంటే కేవలం 12 రోజులు మాత్రమే ఉన్నది. కాబట్టి ఎలా తెలియజేయాలో నేను ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఎవరైనా సహకరించి వాళ్ళ యొక్క పాస్వర్డ్ గనక ఇచ్చినట్లయితే తెలియజేస్తాను. కాబట్టి ఆ విధంగా ఈ 12 రోజులు రూ. 9,000 లోపున్న వాళ్ళు నేను చెప్పిన విధంగా చెక్ జేసుకోండి. ఆ తరువాత ఇలా ఎడిట్ జేసుకోమని మీకు అవకాశం నేను ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు గూడా ఫాలో అవ్వాలని చెప్పి రిప్లై చేస్తున్నా.